ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. విజయానంద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు. వాసు నమస్తే. ముందుగా వాసుదేవ్ రెడ్డి గారు, ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతుల వైపు సంక్షోభంలో కూరుకుపోయి యూరియాకు సంబంధించిన సంక్షోభంతో అవస్థలు పడతా ఉన్న పరిస్థితి. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం. చేనేత రంగంపై ఉన్న జీఎస్టీని ఎత్తివేయాలనే వైపు కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆ జీఎస్టీని 18% పెంచాలని ఒక కీలకమైన నిర్ణయం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. 2500 దాటిన చీరలపై 18% జీఎస్టీ. ఇప్పటికే చేనేతకు సంబంధించిన చేనేత కార్మికులకు సంబంధించిన బతుకులు చితికిపోతూ ఉన్నాయి. బతుకమ్మ చీరలను కూడా ఆపేశారు. రాష్ట్ర సర్కారు వైపు కక్షగట్టి చేనేత బతుకులను ఆగం చేస్తూ ఉంటాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? జీఎస్టీని సవరిస్తూ ఉన్నాం, భారం తగ్గిస్తామని చెప్పేసి ఓవైపు ప్రకటనలు, చివరికి చేనేతపై జీఎస్టీని 18% చేయడం ఎట్లా చూడాలి? దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం? ఇంకా ప్యానెల్లో ఉన్న విజయానంద్ గారికి, అదేవిధంగా మీకు టీవీ ప్రేక్షకులకు శుభోదయం అండి. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక్క రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతిని కించపరిచినట్టే. ఎందుకంటే ఇవాళ జిఎస్టీ ఇట్లాంటి చేనేతకు జిఎస్టీ చేయడం అంటే ఇవాళ చేనేతకు సంబంధించిన కార్మికులను, చేనేతకు సంబంధించిన ఆ వస్త్ర వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఉన్నది. అందుకనే నాడు ఇప్పటి నుంచెలే కాదు, నాడు బీఆర్ఎస్ సర్కారు అధికారం ఉన్న నాటి నుంచి వెళ్ళి కూడా, ఆనాడు కూడా 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెళ్ళి కూడా కేంద్ర ప్రభుత్వం వీరిపైన కక్ష కట్టిందనే రీతిలో ప్రతి సందర్భంలో కూడా జిఎస్టీ వాతను వేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా కూడా ఇలా కార్మికులను కాస్తో కూస్తో వారికి చేతునిస్తున్న సందర్భం ఉండే. కానీ ఈ జిఎస్టీతో వారు కుదేలయ్యే పరిస్థితికి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటే దీని తప్పకుండా ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రుల్లో బండి సంజయ్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న సందర్భం ఉన్నది. సిరిసిల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాంతాలలో ఈ చేనేత మీద ఆధారపడి, చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవనం కొనసాగించే వారు చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి వారికి ఇవాళ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి మరి వీరిపై ఎందుకు స్పందించరు? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు? ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రితో కావచ్చు మాట్లాడి ఈ జిఎస్టీని తీసేసే విధంగా వారికి ఇంకేదన్నా ఈ యొక్క చేనేతపై మగ్గంపై ఆధారపడ్డ వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి తాయిలాలు ఇచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేయరనేది ఇలా చేనేత కార్మికుల్లో కావచ్చు, సామాన్యులుగా సగటు పౌరునికి కూడా ఇట్లాంటి ప్రశ్న డెఫినెట్గా తలెత్తుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాస్తవంగా ప్రోత్సహించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం. కానీ రాను ఎందుకంటే ఇలా బడా పారిశ్రామికవేత్తలంతా కూడా, ఎందుకంటే ఇలా చేనేతకు సంబంధించి వాస్తవంగా ఇవాళ హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే అనేక ప్రాంతాల్లో అగ్గిపెట్టెలో చీరనేసిన చరిత్ర ఇలా తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా సిరిసిల్ల లాంటి ఆ జిల్లాకున్న చరిత్ర ఉన్నదండి. అగ్గిపెట్టెలో చీరనేసి బహుకరించిన సందర్భం మొన్నటికి మొన్న ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ రావు లాంటి నాయకుడు, పార్లమెంటు సభ్యుడు ఇవాళ చేనేత కార్మికునితో నేపిచ్చి ఇచ్చిన ఒక శాల్వాను ఇలా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కప్పిన సందర్భం ఉన్నది. అంటే అంత గొప్పగా ఉన్న ఈ యొక్క పరిశ్రమను మరి కేంద్ర ప్రభుత్వం వీటి మీద భారం వేస్తూ ఉంటే ఎందుకు స్పందించరు ఇక్కడి నుంచి ఉన్న పార్లమెంట్ నాయకులు? సో దీని మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి, జిఎస్టీ విధానాన్ని ఎత్తివేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ సార్. విజయానంద్ గారు, మనం వాసు గారు చెప్పినట్టుగా వాస్తవానికి చేనేత రంగం అనేది అత్యంత కీలకమైన రంగం. అనేక దశాబ్దాల పాటు చేనేత కార్మికులు ఏ రకంగా చితికిపోయారో, చేనేత కార్మికులు ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం. ఉద్యమం సందర్భంగా కూడా దానిపై కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారు ఆ ఉద్యమాన్ని కూడా ఉధృత రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన సందర్భం కూడా మనం చూసాం. సిరిసిల్ల కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా చేనేత కార్మికుల బతుకులన్నీ కూడా చితికిపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణ సాధించుకున్న తర్వాత చేనేత కార్మికులకు సంబంధించి చేయూత కోసం రకరకాల కార్యక్రమాలు, బతుకమ్మ చీరలుతో పాటుగా సంక్షేమానికి అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్న సందర్భం, సబ్సిడీలు అందించిన పరిస్థితి. చేనేత రంగం ఓవైపు ఈ రకంగా సహాయం చేయాల్సింది పోయి ఏకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలను ఆపేసింది, సబ్సిడీలను కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని
ఇప్పటికే గమనిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీకి సంబంధించి ఏకంగా 18% నుంచి పెంచడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చేనేత కార్మికులపై ఇది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్నీతి. ఇట్లాంటి విధానాలే, ఒక అనాలోచిత విధానాలు, ప్రజల యొక్క నేపథ్యాన్ని ఆలోచించకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వసూళ్లే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వాలకి ఇది నిదర్శనము. ఇది చాలా చాలా తీవ్రమైన, బాధించే, చాలా తప్పుడు నిర్ణయం అని నేను చాలా తీవ్రంగా స్పందిస్తున్నాను దీని మీద. ఎందుకంటే మొత్తంగా ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ అణగారిన బీసీ వర్గాలు. వాళ్ళు పొట్టకూటి కోసం చేసుకునే వృత్తి అది. ఆ వృత్తిలో అనేక రకాల ఒడిదొడుకులు, ఛాలెంజెస్ తోటి వాళ్ళు ఆ కళను నమ్ముకొని, ఆ బతుకు తెరువును నమ్ముకొని ఇప్పటికీ మెజారిటీ ప్రజలు దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి జీవనం. అట్లాంటి స్థితిలో ఇలాంటి రంగం మీద, ముఖ్యంగా దానికి ఉపయోగించే దారం మీద కూడా 22% దాకా జిఎస్టీ విధిస్తే గతంలోనే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను రాజకీయ పార్టీగా ప్రదర్శించింది మనం చూసినాం. ఇట్లాంటి రంగాలు ఏవైతే చేతి వృత్తులు, చేనేత రంగానికి మేము రకరకాల సబ్సిడీలు కానీ రకరకాల ప్రోత్సాహాలు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాయి? ఇది ఏంటిది? ఏం ఆలోచన ఇది? దీనివల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుంది? ఇప్పుడిప్పుడే ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే కొంత గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇవి నువ్వులు వడకడం కానీ, చీరలు నేయడం కానీ చేస్తూ కొంత కలర్స్ మీద కానీ వాటి మీద కూడా కొంత ప్రోత్సహించడం వల్ల మన దగ్గర కొంత చేనేత రంగం ముందుకు రావడం. అట్లాగే గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులుగా, తర్వాత అధికారులుగా కొంతమంది ప్రత్యేకంగా దీనికి బ్రాండ్ అంబాసిడర్లను పెట్టి వాటిని ప్రోత్సహించడం వల్ల కొంత సేల్స్ పెరిగి ఇప్పుడు ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు దాని నుంచి ఇంకో వేరే మారకుండా బతుకుతున్నారు ఇప్పుడిప్పుడే. అట్లాంటిది ఇప్పుడు 2500 తోటి కంటే పైన ఉన్న చీరలకి 18% అంటే ఇక వాళ్ళు ఏ చీరలు నేర్చుకోవాలి? 100 రూపాయలు 200 నేర్చుకుంటే వాళ్ళకి వచ్చే మార్జిన్ ఏముంటది? వాళ్ళు ఎట్లా బతుకుతారు? అందుకనే గతంలోనే మా నాన్నగారు మల్లావజ్జల సదాశివుడు గారి ప్రభుత్వాలు చేనేత రంగం మీద తీసుకునే విధానం మీద ఒక పాట కూడా రాశారు. చేసే చేతుల చెయ్యనీయరు, బతికే బతుకుల బతకనీయరు, ఏలిన వారి కొత్త నీతుల కత్తుల వంతెన కదులనీయరు, పుస్తెలు తెంచి పస్తులు పంచే సర్కారీ స్వర్ణాంధ్ర సీమలో చేనేతన్నల భువ కుండలు పొగిలి ఏడ్చినాయా, పగిలిపోయినాయా, జాబిలమ్మకు జిలుగు పోగుల దుప్పటి గప్పిన చేతులేవిరా, నీల తల్లికి చిలక పచ్చల చీరలు నేసిన నేతలేవిరా. ఇట్లా అద్భుతమైనటువంటి కళాకారులుగా నేసిన నేతలకి వీళ్ళ కొత్త కొత్త పాలసీలో ప్రభుత్వం వస్తే పాలసీ తీసుకొస్తే వీళ్ళు అప్పుడప్పుడే కుదురుకునే బతుకులు మళ్ళా చిత్రం అయిపోతా ఉంటాయి. ఆనాడు కూడా మేము అనేక చేతి వృత్తులకు ప్రోత్సహిస్తున్నామని సీమాంధ్రులు వేసినటువంటి దుర్మార్గాల వల్ల అనేక ఆత్మహత్యల నుంచి, రైతుల ఆత్మహత్యల నుంచే తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత రైతులను ఆదుకోవడం కోసం, ముఖ్యంగా చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రజలు ఇప్పుడిప్పుడే చిగురుకుంటున్న సందర్భంలో మళ్ళా చిదిమేసే ప్రయత్నం ఈ జిఎస్టీ ద్వారా కేంద్రం చేయడం చాలా తప్పు. బీసీల పక్షం మేమని చెప్పే వాళ్ళందరూ ఇప్పుడు దీని మీద గట్టిగా మాట్లాడాలి. చాలా తీవ్రమైనటువంటి ఉద్యమం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నా భావన. చాలా కీలకమైన అంశం చెప్పారు. నిజంగానే తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా గతంలో చేనేత బతుకులు ఏ రకంగా చితికిపోయాయో ఆ కీలకమైన సందర్భంలో ఆ భావోద్వేగాన్ని, ఆవేదనను కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు విజయానంద్ గారు. అలాగే వాసు గారు, మీరు చెప్పిన అంశంలో అత్యంత కీలకమైంది మనం చూస్తున్నాం. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు పూర్తిగా జీవన విధ్వంసం జరిగిందంటే వ్యవసాయ రంగం, రైతాంగం, దాంతోపాటుగా చేనేత కార్మికులు, ఈ రెండు రంగాలు ఓవైపు ఒకే సందర్భంలో కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేనేత రంగాన్ని ఇప్పటికే నిర్లక్ష్యం చేయడంతో ఆ బతుకులన్నీ కూడా చితికిపోతూ ఉన్నాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సింది పోయి స్వతంత్ర భారత చరిత్రలోనే ఈ స్థాయిలో చేనేత రంగంపై ఈ స్థాయిలో జీఎస్టీ వేయడం అనేది అందరిలో కూడా ఆగ్రహానికి కారణమవుతున్న సందర్భం. చేనేత కార్మికుల బతుకులను ఆగం చేసేందుకు రెండు ఢిల్లీ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయనే ఆగ్రహం
క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. వాసు గారు, మరొక కీలకమైన అంశం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం. ఏ రకంగా ప్రజా తీర్పును పూర్తిగా వంచి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ తీర్థం కొంతమంది పుచ్చుకున్నారో, ఏ రకంగా ఎన్నికల్లో తీర్పు రాగానే అధికార మార్పిడి జరగగానే ఏ రకంగా జంపు జలానీలు వ్యవహరించారనే అంశం తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నారనే అంశం కూడా ఇప్పుడు మనకు పత్రికలు ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది. వేటుపై వెరపు, ఓటమి జడుపు, అనర్హత నీడలు వెంటాడుతున్న నేపథ్యంలోనే అంతులేని భయాలు వారిని వెంటాడుతున్నాయనే అంశం మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడడం, స్పీకర్ నోటీస్కు స్పందించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్తూ మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం ఏదైతే ఉందో నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో పత్రికల్లో, వీడియోల్లో మనం చూసినాం కదా, మీరు ఆనాడు కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకులు అని చెప్పి చాలా సందర్భాల్లో అన్ని పత్రికల్లో వచ్చినాయి కదా, కండువలు కప్పారు కదా. ఆ కండువలట దేవుని కండువలట, ఆ కండువలు దేవుని కండువలా? అయితే నేను ఈ సందర్భంగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను ఎవరైతే పార్టీ మారాలని చెప్పిన 8 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలను పిలిస్తే 2 సమాధానం చెప్పలేదు, 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పారు. వీళ్ళకి మాత్రం దాదాపు 10 నెలల సమయం తీసుకున్న స్పీకర్ గారు వీరు ఇచ్చిన సమాధానానికట 3 రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఆన్సర్ చేయన్నట. స్పీకర్ గారు ఎంత నిష్పక్షం, అంటే ఎంత తేడా చూపిస్తాడో చూడండి ఒకసారి. వీరికి మాత్రం 10 నెలల సమయం ఉంటుంది, వీరు పార్టీ మారలేదు అంటుండ్రు, దీనిపైన మీ సమాధానం ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని నోటీసులు ఇచ్చింది. అంటే 3 రోజుల్లో చెప్పాలని, సమాధానం చెప్పాలని. అంటే ఎంత చూడండి ఎంత తేడా ఉందో. ఇవాళ నేను పార్టీ మారలేదని చెప్పే ఎమ్మెల్యేలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారలేదని చెప్తా ఉన్నారో, మీరు పార్టీ కండో కప్పుకొని ఉన్నారు. అదేవిధంగా మీ నియోజకవర్గంలో మీరు కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే చెలామణి అవుతున్న సందర్భం చాలా సందర్భాల్లో వీడియోలో చూసినాం కదా, మీరు మాట్లాడిన తీరు కూడా చూసినాం కదా. సో కాబట్టి మీరు పార్టీ మారకుంటే తెలంగాణ భవన్కు రండి, ఒక ప్రెస్ మీట్ పెడదాం ప్రభుత్వం పైన. ప్రభుత్వం ఈ ప్రజలకు వ్యతిరేక అనేక కార్యక్రమాలపైన ఇచ్చిన హామీలపైన, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న మీద, ఒక పక్క యూరియా దొరుకుతలేదు రాష్ట్రంలో, అల్లకల్లోలం అవుతా ఉన్నది, యూరియా సంక్షోభం నెలకొన్నది ఈ రాష్ట్రంలో. ఆ యూరియా మీద ప్రశ్నించడం రండి, ఒక ప్రెస్ మీట్ పెడదాం రండి తెలంగాణ భవన్కు. ఇలా ఎవరైతే పార్టీ మారలేదని చెప్పిన 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దయచేసి రండి, ఇలా తెలంగాణ భవన్కు రండి, పార్టీ కేంద్ర కార్యాలయానికి. ముఖం ఉన్నదా మీకు? అచ్చే ముఖం ఉన్నదా? లేదా మీరు పెడతారా ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి గారి మీద? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోయినామని మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారా? ఏం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారు చెప్పగలరా తెలంగాణ ప్రజలకు? ముఖ్యంగా మిమ్మల్ని ఎన్నుకున్న మీ నియోజకవర్గాలకు చెప్పగలరా? ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు మీరు పార్టీ మారిన నుంచి ఇప్పటి వరకు? చర్చ పెడదామా? మీ నియోజకవర్గంలోనే, మీ ఆ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గానికంటే మీరు పార్టీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయింది కదా. అక్కడ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే కంటే మీరు ఎక్కువగా నిధులు తీసుకొస్తా అని చెప్పిండు కదా, మరి తీసుకొచ్చి అభివృద్ధి చేసిండ్రా? ఎందుకు మాట్లాడతారు దొంగ మాటలు? మీ అభివృద్ధి కోసం పోయినరు, మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోలేదనే విషయం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు తెలుసు, వాస్తవం తెలుసు. కాబట్టి ఇంకా మీరు ఈ బొంకుడు రాజకీయాలు మానండి. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక కేసులలో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన తీర్పు ఉన్నది. కాబట్టి మీ మీద వేటు పడడం ఖాయం ఖాయం ఖాయం. మీరు ఎన్ని సమాధానాలు చెప్పినా, ఈ బొంకుడు వ్యవస్థ ఎన్ని చేసినా కూడా ఇలా 2 సమాధానం చెప్పలేదు సీతారామరాజు గారు. ఒకరి మా జిల్లాలో కడియం సిఆర్ గారు, రెండో విధంగా ఈ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సో ఇలా వారిద్దరూ ఎందుకు సమయం తీసుకున్నారు అనేది ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటి అంటే, ఇప్పటికే వాళ్ళ పార్టీ, వాళ్ళ అధినాయకుడు పార్టీ మారింది కాబట్టి కడియం సిఆర్ అయితే రెడ్ హ్యాండ్గా దొరికిండు. ఇలా మీ పిసిసి అధ్యక్షుడు చెప్పిండు కదా ఒక ఇంటర్వ్యూలో, 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరండి అని చెప్పి వారే ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నాక మళ్ళీ మేము పార్టీలో ఉన్నామని చెప్పడానికి మీకు అసలు రైతు అర్హత ఉన్నదా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు?
సో కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి మొదటిసారిగా. అంటే వీళ్ళను రాజీనామా చేయాలని ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది ఒకటి. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయితే రెడ్ హ్యాండ్గా దొరికిండు. వారు పార్లమెంటు సభ్యులుగా పోరు చేసిండ్రు. కాంగ్రెస్ గుర్తు పైన, బీఆర్ఎస్ గుర్తు పైన ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ గుర్తు పైన పార్లమెంటు సభ్యులుగా గెలిచిండు. కాబట్టి డెఫినెట్లీగా ఫస్ట్ వేటు పడేది దానం నాగేందర్ అనే విషయం ఇలా చాలా విశ్లేషకులు కానీ లేదా న్యాయ నిపుణులు కానీ చెప్తున్న మాట. సో కాబట్టి ఆ తర్వాత ఇవాళ కడియం సిఆర్ గారు కూడా నేను ఉండలేని డెఫినెట్గా రిజైన్ చేస్తా, నాకు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని డబ్బులు రిలీజ్ చేయమని చెప్పి మొన్నేదో ముఖ్యమంత్రి గారిని పర్సనల్ కలిసి చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు 8 మంది కూర్చున్నారు. అందులో ఈయన రాలేదు. 9 మందిలో 9 మంది వచ్చిండ్రు, ఈయన ఒక్కడు కూడా గైరాజర్ అయ్యిండు. సో కాబట్టి గైరాజర్ అయ్యి మళ్ళీ ప్రత్యేకంగా కలిసి నా నియోజకవర్గానికి డబ్బులు ఇస్తారు, ఈయన వెంటనే రిజైన్ చేస్తా అని చెప్తున్నారు. ఎక్కడ ఎప్పుడు ఎవరు రిజైన్ చేసినా అక్కడ ఎగిరేది గులాబీ జెండా అనే విషయాన్ని ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలి. ఎస్, మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిపోయిండు, మీ అభివృద్ధి కోసం, మీ సొంత అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారిండు. సో కాబట్టి తప్పకుండా మీ పైన వేటు పడడం ఖాయం. అది ఇయ్యాల కాకుండా రేపైనా కూడా తప్పకుండా వేటు పడుతుంది. మీరు మాట్లాడిన తీరు, అందుకనే ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని చెప్పిండ్రు కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రావాలి. మీరు రావాలే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి ఏకరువు పెట్టే విధంగా ఈ వేదిక నుంచి మీరు మాట్లాడాల్సిన బాధ్యత మారిన పార్టీ ఎమ్మెల్యేలపైన ఉన్నది. విజయానంద్ గారు, వాసు గారు చెప్పినట్టు మనం చూసాం ఎన్నికల తర్వాత ఏ రకంగా పార్టీ ఫిరాయింపులు జరిగాయో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించిన సందర్భం. ఈ క్రమంలోనే ఓవైపు న్యాయస్థానాల నుంచి ఒత్తిడి పెరగడం, బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాల ఫలితంగా ఏకంగా ఈ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు సమాధానం చెప్పడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి ఇండికేషన్స్ పంపించే అవకాశం ఉంది? నీచ రాజకీయాలకు ఒక నిలువుటద్దంగా ఈ సంఘటన మనకు కనబడుతుంది. దొంగతనం చేసి పగలే దొరికిన వాడిని వీధిలో పట్టుకొని 100 మంది గుమిగూడితే వాడి సమాధానాలు ఉంటాయి చూడండి. ఓటికోటి అంటూ కొంటూ లేకుండా సమాధానం చెప్తుంటారు. అట్లాంటి సమాధానాలు ఇప్పుడు ఇక్కడ మనకి స్పష్టంగా వినబడుతున్నాయి. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అట్ ది సేమ్ టైము అంటే వీళ్ళని ఆహ్వానించి తీసుకున్నటువంటి పార్టీగా అట్ ది సేమ్ టైం చేరినటువంటి వీళ్ళు ఓడిపోయినారు. ఎన్నికలే రావాల్సిన అవసరం లేదండి. ఇవాళ వాళ్ళు కనీసం ధైర్యంగా మేము ఈ పార్టీలో చేర్చుకున్నాం, మేము ఈ పార్టీలో చేరినాం అని చెప్పకపోగా చేరినాడు, కండోగాలు కప్పినాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు మేమెందుకు చేరినా మాకు సంబంధం లేదని పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు శాశ్వతంగా ఓడిపోయారు. ఒక్క ఎన్నికల కోసం కాదుగా. నిజంగా కొంత గొప్ప ప్రజల్లో కొంత రాజకీయంగా అవగాహనతో రేపు ఇట్ట పనిచేయదలుచుకుంటే ఇట్లాంటి ఒక్కరిని కూడా మళ్ళా ఈ రాజకీయాలలో రానియకుండా ఓడగొట్టాలి. రేపు ఎన్నికలలో వీళ్ళకు అసలు నిలబడే అర్హత కూడా ఉండదు ఫస్ట్ టైము, ఎందుకంటే యాజ్ పర్ యాక్ట్. కానీ ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం చాలా దురదృష్టకరము. నిజాయితీగా ఒప్పుకోవాలి, ఒప్పుకొని నిజంగానే ఛాలెంజింగ్గా పోవాలి, లేకపోతే రాజీనామా చేసి మళ్ళా మేము కాంగ్రెస్ గుర్తు మీద నిలబడబోతున్నాం అని చెప్పి ప్రకటించుకోగలగాలి. అది లేదంటేనే ఆటోమేటిక్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఈ 8 స్థానాలలో మళ్ళొకసారి గెలిచినట్టు. మొన్న గెలిచింది 24లో, ఇప్పుడు మళ్ళా గెలిచింది, రేపు ఎన్నికలు పెడితే మళ్ళా గెలుస్తుంది. ఈ పరిస్థితి అంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ప్రతిసారి అప్పుడు బీఆర్ఎస్లోకి పోయినరు, అంతకుముందు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోయినరు, ఇట్లా నేను కూడా అట్లా చేస్తానే ఏదో చేయబోయింది ఆయన అని. స్టేచర్ అనేది ఎవరెవరి లీడర్షిప్కు ఎట్లా ఉంటుంది, దానికి తీసుకునే విధానం, దానికి చట్టపరిధులు ఏంటి, అవన్నీ చూడకుండా బుల్డోజ్ చేస్తామనే పద్ధతి ఇవాళ మారిన పరిణామ క్రమంలో చట్టాల్లో సుప్రీంకోర్టు తీర్పులు కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని చూసుకోకుండా తొందరపడి అందరు చేసిన రాజకీయాలు నేను చేస్తున్నాడవయ్యా అనుకొని పోతే ఇప్పుడు వాళ్ళకు ఈ బురదలో కాల్పడ్డది. ఇది పీక్కోలేక ఉంచుకోలేక వాళ్ళ అవస్థలు చాలా నానా రకాల అవస్థలు. వాళ్ళని మైక్ ముందట పెట్టంగానే లేకపోతే ఏదైనా మీటింగ్లకు పోగానే ఆ ఎమ్మెల్యేలు ఫ్రస్ట్రేట్ అయ్యి ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. సో ఈ రకంగా అనైతిక రాజకీయాలను చాలా తీవ్రంగా ప్రోత్సహిస్తున్న వాళ్ళది కూడా చాలా తప్పు. అట్లాంటి ఏ రాజకీయ పార్టీ కూడా అది చేయకూడదు.
రెండోది అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి నేతలు కూడా రాజకీయాల నుంచి వైదొలిగి వాళ్ళు వ్యాపారాలు కాంట్రాక్టులు చేసుకోవాలి, ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలను అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి ఒక దుర్మార్గం సమాజంలో జరగడం చాలా దురదృష్టకరం. ఎట్టి పరిస్థితులలో స్పీకర్ గారు ఈ విధానాన్ని కొనసాగించడం కూడా చాలా తప్పు. ఆయన ఏం చేయదలుచుకున్నాడో అది తొందరగా చేసేయాలి. కోర్టులు ఇవాళ సూచనలు చేసినప్పటికీ వాటిని తాత్సారం చేసి ఏదో రకంగా ఇవాళ రాజకీయాలకు కొమ్ము కాసే పద్ధతి ఒక చట్ట సభలకు సంబంధించిన చైర్స్ చేయడం అనేది కూడా చాలా దుర్మార్గము. అది గతంలో జరిగింది అంటే 100% గతంలో జరిగినప్పుడు కూడా దాని పరిణామాలను రాజకీయ పార్టీలు ఎదుర్కొన్నాయి, రేపు ఇప్పుడు కూడా ఎదుర్కొంటాయి. అది చాలా తప్పు, ఎవరు చేసిన అనైతికము. కొన్ని మిస్టేక్స్ జరిగినప్పుడు చరిత్రలో దాని నుంచి నేర్చుకొని నూతనంగా మనం ప్రవర్తించడం నేర్చుకున్నప్పుడే కదా మనం కొంత నాగరికులం అనిపించుకుంటాము. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాజకీయాలు చేయడం అనేది కూడా చాలా తప్పు, పొరపాటు. అధికారం శాశ్వతంగా ఉండదు, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను ప్రజలు తప్పకుండా చూపిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఇంకొకటి సీతారామరాజు గారు, ఇవాళ స్పీకర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇంకా చాలామంది మణిపూర్లో మన ఒక స్పీకరు గతంలో శ్యామ్ కుమార్ అనే స్పీకర్, నేను ఇది కూడా చూపిస్తాను, సుప్రీంకోర్టు జోక్యంతో మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్పై అనర్హత వేటు వేసిండ్రు అక్కడ సుప్రీంకోర్టు జోక్యంతో. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభ సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా నికార్సుగా నిజాయితీ గల వ్యక్తిగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉన్నది. మీరు ఏదో ముఖ్యమంత్రి గారు చెప్తానో ఇంకెవరో చెప్తానో ఆ ప్రలోభాలకు మీరు కూడా లొంగకుండా డెఫినెట్లీగా మీరు ఒక ఆదర్శంగా దేశంలోనే ఆదర్శవంత స్పీకర్గా నిలవాలంటే డెఫినెట్లీగా ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడు పార్టీ మారిన వారు ఎన్నో వాస్తవాలు మీకు కూడా తెలుసు. సో వారు ఏదో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తే ఇలా ప్రతి ఒక్క ఆధారంతో సహా సుప్రీంకోర్టులో మేము ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులుగా నా ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టిరు. సుప్రీంకోర్టు కూడా మనకు ఏదైతే మీకు డైరెక్షన్ ఇచ్చిందో అన్ని ఆధారాలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి. మీరేదో ఇట్లా మాట్లాడినంత మాత్రాన తప్పించుకునే అవకాశం లేదు. అదేవిధంగా అంటే ఇక ఫిరాయింపుల కారణంగా మణిపూర్ శాసనసభ స్పీకర్ 10వ షెడ్యూల్ ప్రకారం శ్యామ్ కుమార్ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసిండు 2017లో. సో కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక ఆదర్శవంతంగా నిలవాలంటే డెఫినెట్లీగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన ఒకేసారి వేటు వేయండి. వారు కూడా మీకు నిజంగా ప్రజల్లో బాగా పలుకుబడి ఉన్నది కదా, మీరు చాలా కార్యక్రమాలు చేసింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మేము 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేసినామని చెప్తున్నారు కదా. మీకంత నమ్మకం ఉంటే ఎన్నికలకు పోదాం పనండి, తేల్చుకుందాము, ప్రజల దగ్గరికి పోయి తేల్చుకుందాము. నిజంగా కాంగ్రెస్ నాయకులకు రేవంత్ రెడ్డి గారికి మేము మీ టీన్యూస్ వేదిక ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీకు తెలంగాణ ప్రజల్లో నిజంగా మీ పట్ల తెలంగాణ ప్రజలు మీరు బాగున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా తండోపతండాలుగా జనం వస్తున్నారు కనుక మీరు భావించినట్లయితే, మీరు ప్రజలకు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని భావించినట్లయితే బై ఎలక్షన్ ఉప ఎన్నికలకు వెళ్దండి, తేల్చుకుందాం. అక్కడనే మీరా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ అనేది తేలిపోతుంది కదా, దాంతో తేలిపోతుంది కదా. అప్పుడు మీరు ప్రశ్నించండి, మీకు ఏమి లేదు ప్రజల్లో అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించండి. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ ఉంటే డెఫినెట్లీగా ఈ యొక్క ఎమ్మెల్యే తోటి రాజీనామా చేయించాలి, ఉప ఎన్నికలకు వెళ్ళాలని నేను కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాను. మనం చూస్తున్నాం ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి, దమ్ముంటే అని చెప్పేసి వాసు గారు చాలా స్పష్టంగా సవాల్ విసురుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మరోవైపు ప్రజా తీర్పును వంచి ఈ రకంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం అనేది అత్యంత దారుణమైన అంశం అని చెప్పేసి విజయానంద్ కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తి లేదనే స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న సందర్భంగా కనిపిస్తోంది. ప్రతి వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే వీరి గలం మారుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ సమాజం కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంది. గారు మరొక కీలకమైన అంశం గ్రూప్ 1కు సంబంధించిన పరీక్షల వైఫల్యంపై నిన్న తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్వి నేతలతో పాటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న విద్యార్థి అలాగే నిరుద్యోగుల ఉద్యమాన్ని? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడం ఒకటే కాకుండా ఇలా ఒక పరీక్షను నిజాయితీగా
పగడ్బందీగా చేయలేకపోయి ఇలా చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇవాళ ఇది మేము చెప్పడం కాదు, మేము చెప్తే ప్రతిపక్ష నాయకులు ఎట్లాగూ రెచ్చగొడుతుందని చెప్తా ఉన్నారు. స్వయంగా హైకోర్టే చెప్పింది. ఇది హైకోర్టు 222 పేజీలతో మొత్తం హైకోర్టు ఈ యొక్క టీజీపీఎస్సీ యొక్క అక్రమాలను, అవినీతిని ఇలా బయటపెట్టింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్ష నిర్వహణలో కమిషన్ పారదర్శకత పాటించలేదనేది స్పష్టంగా తెలియజేసింది. నేను ఒక్కటే 2 వర్డ్స్ సీతారామరాజు గారు, ఇది నాది కాదు, కన్క్లూజన్లో ఇలా హైకోర్టు చెప్పిన అంశాలను నేను మరొకసారి టీన్యూస్ వేదికగా నిరుద్యోగులు అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా దీన్ని చూడాలి. కాబట్టి ఇలా ఇంకేం బుకాయిస్తూ ఉన్నదంటే ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పును 8 నెలల్లో రీవాల్యుయేషన్ అన్నా లేదా రీఎగ్జామ్ అయినా పెట్టాలని వారు సూచించారు టీజీపీఎస్సీకి. కానీ దాన్ని మళ్ళీ పైకోర్టుకు వెళ్ళి ఇంకా అవసరం అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇంకా దీని మీద చేయాలనే ఒక ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. మొన్న కూడా బయటికి రిలీజ్ చేసిండ్రు. సో కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఇలా 222 పేజీలలో స్పష్టంగా పేర్కొన్నారు కమిషన్ నిర్లక్ష్యం, అసమర్థత తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకు నష్టపోయిందని. అదే కాకుండా ఇవాళ అనేక మంది నిరుద్యోగులు ఇలా జాబ్ చేసుకునే వాళ్ళు కూడా రిజైన్ చేసి, అంటే చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కూడా గ్రూప్ 1 కోసం రిజైన్ చేసి ప్రిపేర్ అయ్యారు. ఒక్కొక్క నిరుద్యోగి 10 నుంచి 12 లక్షలు ఖర్చు పెట్టుకొని నష్టపోయిందని చెప్పి కూడా ఈ కన్క్లూజన్లో చెప్పిన వాళ్ళు. కన్క్లూజన్లో చెప్పిండ్రు. అంటే మూల్యాంకనం చేయడంలో విఫలమైంది. పరీక్ష కేంద్రాల్లో వివక్షతను, పక్షపాత వైఖరిని కూడా ప్రదర్శించింది. ఎందుకంటే ఇలా ఒకటే సెంటర్లో నేను ఆధారాలతో సహా తీసుకొచ్చానండి. ఇవాళ ఇలా ఒకటే సెంటర్లో వాళ్ళు 2-3 అంశాలు చెప్పారు. ఏంటి అంటే ఇవాళ గ్రూప్ 1 ఒకటే సెంటర్ నుండి 18వ సెంటర్, 19వ సెంటర్, 20 సెంటర్లో రాసిన అభ్యర్థులు, ఈ 3 సెంటర్లో రాసిన అభ్యర్థులే 70-75% సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1 అనేది ఇలా వారి ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. రెండవది 38, 39, 42 సెంటర్లో రాసిన అభ్యర్థులు 20 నుంచి 20% సెలెక్ట్ అయ్యారు. అంటే దాదాపు 46 సెంటర్లు ఉన్నాయండి. 46 సెంటర్లో పెడితే 1, 2, 3 సెంటర్లకు సంబంధించిన వాళ్ళే 70% సెలెక్ట్ అయ్యారు. అంటే నేను ఆధారాలతో సహా చెప్తాను. దీంట్లో వరుస ఆల్ టికెట్లు వీళ్లకు ఒకటే. ఇప్పుడు కామన్గా ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఒకరిద్దరికి సమాన మార్కులు రావడం కామన్ అండి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ దాదాపుగా అందరికి సమాన మార్కులు. ఇప్పుడు నేను 36 మంది లిస్ట్ నేను బయట పెడతా ఉన్నాను. ఈ 36కు సంబంధించి ఆల్ టికెట్లు ఒకటి ఆల్ టికెట్ నెంబరు 470, 471 ఇద్దరికి కూడా 253 మార్కులు వచ్చినాయి. ఇట్లా 253 మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపుగా 28 మంది ఉన్నారు. అదేవిధంగా 373 మార్కులు వచ్చిన వాళ్ళు 54 మంది ఉన్నారు. అంటే సేమ్ 54. ఇట్లా టోటల్గా 270 వచ్చిన వాళ్ళు 46 మంది, 301 మార్కు వచ్చిన వాళ్ళు 50 మంది, 393 మార్కులు వచ్చిన వాళ్ళు 51 మంది. ఇట్లా అనేక దాదాపుగా మొత్తంలో 761 మందికి ఒకటే సేమ్ మార్కులు వచ్చినాయి అని చెప్పి ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కోర్టు తలుపులు తట్టిండ్రు. 761 మందికి అండి, 1 కాదు 2 కాదు. ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి వీళ్లకు ఒకే రకమైన మార్కులు రావడం ఎట్లా అవుతుంది ఇంతమందికి? ఒకరిద్దరికి ముగ్గురికి వస్తుంది కాదని లేవు. కానీ ఇలా దీంట్లో 1 కాదు 2 కాదు. ఇవాళ హైకోర్టు దాదాపుగా 10 తప్పులను ఐడెంటిఫై చేయడం జరిగిందండి గ్రూప్ 1 విషయంలో. సో కాబట్టి ఈ యొక్క హైకోర్టు ఎత్తి చూపిన తప్పులను ఇంకా దీన్ని బుకాయించుకోవడం, ఇంకా దీన్ని పక్కదారి పట్టించడం ఈ ప్రభుత్వానికి సరైంది కాదు. నేను ఒక్కటే పాయింట్ చదువుతానండి. ఇలా 300 ఈ కన్క్లూజన్లో 370 పాయింట్లో ఒక 2 లైన్లు చదువుతా. డ్యూ టు ది కమిషన్ నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ ది affected individuals are the unemployed youth of Telangana state. The candidate have spent substantial amount of coaching classes studying 10 to 12 hours రోజుకు. Days some candidates had resigned their jobs for the sake of preparation of this exam. Commission failed in the both procedural acceptance and evaluation method which impressible. నేను ఇంతకుముందు తెలుగులో చెప్పినట్టు ఇలా అన్ని విషయంలో ఇలా కమిషను మొత్తం ప్రొసీజర్ ఫాలో అవడంలో అట్టర్ ఫెయిల్ అయిందని చెప్పి హైకోర్టే చెప్పింది.
ఇంకా నేను దీన్ని ఇంకే కోర్టు మిమ్మల్ని కాపాడుతుంది. సో కాబట్టి ఇంకా దీన్ని తాత్పర్యం చేయకుండా ఇలా మా పార్టీ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. మీరు కాళేశ్వరం మీద లేకపోతే ఇంకో ఫార్ములా ఈ కార్ రేసు మీద అనేక ఎంక్వైరీలు వేస్తూ ఉన్నారు కదా. జరిగిన ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్క ఉద్యోగాన్ని ఈ యొక్క సెంటర్లో మీరు కావాలని వేసుకున్న సెంటర్లో అభ్యర్థులను కూర్చుండబెట్టి 3 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉన్నది. ఇంట్లో వాస్తవం ఎంత తెలియాలంటే తప్పకుండా రిటైర్డ్ జడ్జితో కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో కానీ తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఈ యొక్క టీజీపీఎస్సీలో మొత్తం వారు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు కొత్తల ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సీతారామరాజు గారు బాగా గుర్తున్నది. మేము యూపీఎస్సీ మోడల్లో దాన్ని స్టడీ చేసి చాలా పగడ్బందీగా చేస్తాం. గత బీఆర్ఎస్ సర్కారు ఫెయిల్ అయింది. ఈ విషయంలో మేము పగడ్బందీగా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఎటువైంది? ఎందుకు ఇది ఈ హైకోర్టు ఇచ్చిన దాని మీద మీరు ఎందుకు సమాధానం చెప్తలేరు? ఇవాళ టీవీ డిబేట్లకు పోవాలంటే భయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు 2-3 రోజుల నుంచి వెళ్ళి నేను చాలా డిబేట్లకు పోతున్నా, వాళ్ళు రావడం లేదు, జంకుతా ఉన్నారు. ఎందుకంటే బయటపడ్డది కదా, దొంగతనం బయటపడ్డది కదా, దొంగతనం బయటపడ్డది. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వ వైఫల్యం దీంట్లో ఉన్నది. ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలి. ఆనాడు మీరు అన్నారు కదా నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ టీజీపీఎస్సీలో గ్రూప్ 1 విషయంలో డెఫినెట్గా ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే స్పందించాల్సిన బాధ్యత. లేకపోతే లక్షల మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ మొత్తం రోడ్లు పడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా అశోక్ నగర్ సెంటర్లో లైబ్రరీలో అనేక మంది పాపం కష్టపడి వారు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకొస్తూ మరి కోచింగ్లకు లక్షల పైసలు పెట్టిండ్రు. ఇలా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్లో సరే పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వమే గుర్తించి వాళ్ళపై కేసు పెట్టింది. అప్పటికి ఎన్ఎస్ఏ నాయకుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ ఏం చెప్పిండు అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవాళ ప్రభుత్వం అంటుంది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ గ్రూప్ 1 సంబంధించిన రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ రీఎగ్జామా రీవాల్యుయేషనా? సో దీని మీద తప్పకుండా ఏదో ఒకటి తేలుతుంది. కాబట్టి ఈ బాధ్యులకు ఇలా నిరుద్యోగులకు మీరు కూడా ఒక్కొక్కరికి ₹1,00,000, ఎందుకంటే కోచింగ్ సెంటర్లో పోసిన వాళ్ళందరూ కూడా పైసలు కష్టరచితం. సో మీరు కూడా ఇలా ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఒక్కొక్కరికి తప్పకుండా ₹1,00,000 చెల్లించడమే కాకుండా నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇలా నిరుద్యోగులు కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇప్పటికే మీకు అండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలా మా విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. నిన్న బ్రహ్మాండంగా కార్యక్రమాలు విజయవంతం చేసింది. ప్రతి సందర్భంలో మీకు అండగా ఉంటాము. మీకు అన్యాయం జరిగిన కాడ మీకు న్యాయం జరగాలని మాత్రమే మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇవాళ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో రాయని వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారండి. మరి మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కదండి, ఒకటే సేమ్ మార్క్స్ ఇంతమందికి వచ్చినాయి అని చెప్పింది. ఇలా 36 మందికి సేమ్ మార్క్తో సహా నేను చూపిస్తాను. సో ఇవన్నీ ఆధారాలతో సహితం ఉన్నది కాబట్టే హైకోర్టు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ముఖ్యంగా టీజీపీఎస్సీ అట్టర్ ఫెయిల్ అయిందని చెప్పింది. కాబట్టి మరి అక్కడ మొదటిదాకా ఉండి రిటైర్మెంట్ అయిన మాజీ డీజీపీ గారు బాధ్యత వహిస్తాడా? ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ ఉన్న బుర్ర వెంకటేశం గారు బాధ్యత వహిస్తారా? తప్పకుండా మీరు రిజైన్ చేయాలి. ఇది నిష్పక్షపాతంగా జరిగే విధంగా రీఎగ్జామ్ పెట్టాలని ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు, చారిత్రాత్మకమైన తీర్పు నేపథ్యంలో తప్పకుండా దీనిపై పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరపాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని వాసు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సందర్భం మనం చూసాం. అంగట్లో సర్కుల్లాగా మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా మార్చేశారు. కోట్లకు ఉద్యోగాలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న అంశం కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటికి రావాలంటే దీనిపై వెంటనే జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరిపించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతో పాటు ప్రత్యేకంగా యువతకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యపై అసెంబ్లీలో చర్చించేందుకు స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయానంద్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు పూర్తిగా ఏ రకంగా మరోసారి కాంగ్రెస్ సర్కారు చేసిన ఈ మొత్తం వ్యవహారంలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారో తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న పరిస్థితి. మరోవైపు నిన్న వెలుగు చేసిన అంశం
మొత్తం అంగడిలో సరుకులాగా మార్చేశారనే అంశం కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం గ్రూప్ 1 చుట్టూ జరుగుతున్న ఈ వ్యవహారాన్ని? అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు హోరెత్తుతా ఉన్నాయి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? మళ్ళీ నిరుద్యోగుల జీవన్మరణ సమస్య. వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ దీన్ని ఎట్లన్నా చేసి రీచ్ కావాలని చెప్పి వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేసేటువంటి విషయం వాళ్ళని చాలా బాధిస్తుంది. వాళ్ళు ఆర్థికంగా తర్వాత మోరల్గా కూడా చాలా ఇబ్బంది పడతారు. గతంలో టీజీపీఎస్సీలో జరిగినటువంటి లోపాలు, ప్రధానంగా టీజీపీఎస్సీ అనేది ఒక కాంట్రాక్టరీకరణతోటి ఒక పుచ్చిపోయినటువంటి సంస్థగా తయారైంది. అది మనకు వారసత్వంగా ఆ సమైక్య రాష్ట్రం నుంచి అంది వచ్చినటువంటి ఒక చెత్త, ఒక దుర్మార్గం అదంతా. దాన్ని గత ప్రభుత్వం కూడా గమనించక వాళ్ళందరూ ఉద్యోగులే కదా, వాళ్ళు కరెక్టే ఉన్నారు కదా అని దాన్ని కొనసాగించడం వల్ల మెంబర్స్ను మంచి వాళ్ళను వేసినప్పటికీ కూడా అక్కడ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా మెజారిటీగా కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ చేస్తున్నారు. ఇవాళ కూడా ఏమొచ్చిందంటే ఆ పేపర్లు దిద్దిన వాళ్ళు, ఛాయ్ తెచ్చిచ్చేటోడు, పాన్ కట్టేటోడు, ఇట్లాంటి వాళ్ళందరితో కూడా దిద్దిపించారు. అసలు ఇప్పుడు కోర్టు కొన్ని విషయాలు అడిగింది. బయట కూడా ఇప్పుడు రాజకీయ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఎంతమంది పేపర్లు దిద్దిరో లిస్ట్ ఇమ్మని అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తలేరు, ముఖం చాటు వేస్తున్నారు. అసలు మొత్తమే చాలా చాలా అవినీతితో ఇదంతా జరిగింది. గతంలో కూడా ఆరోపణలు వస్తే ప్రధానంగా 2 ఆరోపణలు వచ్చినాయి గతంలో. ఒక ఆరోపణ ఏమిటంటే నిర్వహిస్తలేరు టీజీపీఎస్సీ పరీక్షలు అనేది ఒకటి. దానికి కారణం ఏంది? కోర్టులో కేసులు వాళ్ళే వేయించి కావాలని నిర్వహించకుండా చేస్తున్నారా అనే ఆరోపణ చేశారు. కానీ ఈ టీజీపీఎస్సీలో ఉన్నటువంటి అనేక రకాల సాంకేతిక లోపాలు, కేసులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆ ప్రభుత్వానికి కొంత టైం పట్టింది. టైం బట్టి నోటిఫికేషన్ వేస్తే ఆకలితో ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అందులో వాళ్ళు దాన్ని అప్పుడు పేపర్ లీక్ చేయడం ద్వారా సొమ్ము చేసుకుందామనే ప్రయత్నం చేస్తే దాన్ని అప్పటి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించి వాళ్ళు సిట్ కూడా వేశారు. దాని మీద విచారణ కోసం సిట్ వేశారు. ఇప్పుడు సిట్ వేస్తలేరు చూడండి. ఇప్పుడు సిట్ కాదు, డైరెక్ట్ సిబిఐ రావాలి ఇవాళ జరిగిన లోపాల మీద అని కోరుకునే నిజాయితీ పరమైనటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వం కదా ఇప్పుడు ఉన్నది. అప్పుడేమో మంచి ప్రభుత్వం లేకపోయా, ఇప్పుడు ఉన్నది జోరుదార్ ప్రభుత్వం కదా. మరి ఇప్పుడు ఆ సిబిఐ ఇప్పుడు అంతకుముందు లేకుండా ఇప్పుడు వచ్చింది కదా, తెలంగాణకి ఇన్వైట్ చేశారు కదా, వెల్కమ్ చేశారు కదా. మరి దాంతోపాటు దీన్ని కూడా చెప్తా, దీనిలో ఆర్థికంగా ఏం లేదు అని అంటున్నారు. ఇప్పుడు దీనిలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగినాయి అని చెప్పి నిరుద్యోగులు తీవ్రంగా ఆరోపణ చేస్తున్నారు. దానికి ఆధారంగా కూడా మనకి ఏం కనబడుతుందంటే, సరే 760 మందికి ఒకే రకమైన మార్కులు రావడం అనేది ఏ పరీక్షలోనైనా ఉంటుందా? వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ బలం చేకూరుతుంది? నిరుద్యోగులు చేస్తున్న ఆరోపణ 3 కోట్లకు ఒకటి అమ్ముకున్నారు అని చెప్పి దానికి ఎక్కడ మనకు కనబడుతుందంటే, ఇట్లా ఎక్కడికక్కడ రేటుకి అమ్ముకొని వాళ్ళకి ఒకే రకమైన ఆన్సర్లు ఇవ్వడం ద్వారా. రెండోది ఇంకొకటి ఏం కనబడుతుంది ఆధారం అంటే, మొత్తము లేడీస్కి కొన్ని సెంటర్లు, జెంట్స్కు కొన్ని సెంటర్లు అలాట్ చేశారండి. లేడీస్ సెంటర్లో జెంట్స్ కూర్చోవద్దట, జెంట్స్ సెంటర్లో లేడీస్ కూర్చోవద్దట. ఎందుకు కారణం అని చెప్తే కోర్టుకి ఏం చెప్పారంటే, లేడీస్ ఉమెన్స్ కాలేజీలలో జెంట్స్ కు బాత్రూమ్స్ ఉన్నాయంటే బాత్రూమ్స్ అనేటివి ఉమెన్స్ జెంట్స్ కు వేరువేరుగా ఉంటాయి అండి. అవి అరేంజ్ చేయలేకపోతే కూడా అసమర్థతే కదా. సో అట్లాంటి వాటిని తప్పుడు విధానాలన్నిటినీ ప్రచారం చేసి కావాలని కొంతమందిని కొన్ని సెంటర్లలో ఆర్గనైజ్డ్ గా వేసి ఆ ఆర్గనైజ్డ్ గా వేసిన వాళ్ళందరికీ ఆన్సర్స్ అన్నిటినీ సమానంగా అప్పచెప్పినట్టుగా మనకి ఇప్పుడు క్లియర్ గా సెంటర్ అలాట్మెంట్ దగ్గర నుంచి మార్కులు వచ్చిందాక క్లియర్ గా కనబడుతున్నప్పుడు నిరుద్యోగులు ఆరోపణ చేయడంలో తప్పేమున్నది? స్పష్టంగా ఇలా కనబడుతుందని. అంతకుముందే ఎన్నికలలో ఆకలితో ఉన్నారు, వీళ్ళకి అధికారం వస్తే ఇది అవుతుంది అని చెప్పి మొత్తుకున్నాయి రాజకీయ పార్టీలు. అన్నట్టుగానే ఇవాళ ఏం జరుగుతున్నది? ఒక ఉద్యోగానికి 3 కోట్లు అప్పుడు కూడా ఆరోపించారు, కానీ సిట్ విచారణలో ఏం తెలియదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ సిట్ ఇంకా అమల్లో ఉన్నది. ఒకవేళ గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసి ఉంటే నిజంగా ఇవాళ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. టీజీపీఎస్సీ నిర్వహణలో గత ప్రభుత్వం మీద వేసిన సిట్టు గత ప్రభుత్వం వేసుకున్నది వాళ్ళ మీద. వాళ్ళు అది ఇప్పుడు ప్రభుత్వం అయినా నిజంగా అప్పుడు ఆ తప్పు జరిగి ఉంటే వేయాలి. ఇప్పుడు నిరుద్యోగులకు తెలుస్తున్నది, ఆనాడు కొంత వ్యక్తులుగా ఆర్గనైజ్డ్ గా జరిగిన తప్పు కాదు, కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఇది ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు అనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతున్న వేళ ఇవాళ చర్చ జరుగుతుంది.
ఇవాళ ఏం జరుగుతుంది నిజంగా అంటే రాజకీయాలు మారిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత మేము పెనం మీద గాంచి పొయ్యిల పడ్డము, ఇవాళ మా పరిస్థితి దారుణంగా ఉన్నది అని చెప్పి ఇవాళ నిరుద్యోగులు చాలా తీవ్రమైన ఆగ్రహ విషయాలతో ఉన్నారు. వాళ్ళు చాలా తీవ్రమైన నిరసనలు. అయితే నిరసన చేస్తున్న వాళ్ళను, కడుపు మండిన వాళ్ళను కనీసము ప్రభుత్వం నుంచి వచ్చి వాళ్ళకి ఏదన్నా కొంత సముదాయించి చెప్పేటువంటి పని ఎవరు చేయకపోగా ఎక్కడైనా నిరసన చేస్తే చాలా తీవ్రంగా పోలీస్ హింస ద్వారా వాళ్ళని అణచివేయాలని చూడడం కూడా చాలా దారుణం. ఇది అమానవీయము, ఈ దుర్మార్గం. ఇది రాజకీయాలలో శాశ్వతంగా ఉండే వాళ్ళు చేసేటువంటి పనులు కాదు. ఇట్లాంటి పనులు చేయొద్దు. వాళ్ళే అసలు చాలా హర్ట్ అయ్యి, చాలా బాధపడి, చాలా నష్టపోయి ఉన్నటువంటి ఒక బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చకపోగా, వాళ్ళకి ఇంకొక మార్గం మేము చేస్తామని చెప్పకపోగా వాళ్ళ మీద పోలీసులతో ఒక దమనకాండ చేస్తున్నటువంటి పద్ధతి కూడా బాలేదు. వాళ్ళ నిరసనలను ఆహ్వానించాలి, వాళ్ళ నిరసనలను సముదాయించి చెప్పాలి. ప్రజాస్వామ్యంలో మనం వాళ్ళకు కష్టం జరిగింది, నష్టం జరిగింది కాబట్టి దాన్ని సరిదిద్దేటువంటి పని చేయాలి తప్ప నిరుద్యోగులను అణిచివేస్తాము తీవ్రంగా అనేది చాలా తప్పు. తర్వాత దాదాపు 25,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీనిలో అనేది నిరుద్యోగ యువకులు చేస్తున్నటువంటి వాళ్ళ డిమాండ్. ఈ 25,000 కోట్ల రూపాయల స్కామ్ ని విచారించడం కోసము మరి ఏ రకమైనటువంటి సంస్థతో విచారణ జరుపుతారో కూడా ముందుకొచ్చి చెప్పాలి. అది ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో వేస్తారా, లేకపోతే సిట్ కాకుండా సిట్ అయితే ప్రభుత్వమే వేసేది కాక సిట్ కాకుండా సిబిఐకి ఇస్తారా, ఏదో ఒక విచారణ సంస్థ ద్వారా దీని మీద విచారణ చేపిస్తే ఖచ్చితంగా స్పష్టంగా దీనిలో ఈ డబ్బులు ఎవరికి పోయినాయో ఆధారాలతో సహా దొరికేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా మంది పేదవాళ్ళు, కష్టపడి చదువుకునే వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి పని కాబట్టి ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వదిలిపెట్టద్దు. నిజంగా ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మాత్రం దీని మీద విచారణ జరిపించి ఎవడైతే ఈ డబ్బులు తిన్నడో, ఈ నిరుద్యోగ పేద అర్హత కలిగిన వాళ్ళ పొట్టగొట్టి డబ్బులు తిన్న దుర్మార్గుడు ఎవడున్నాడో వాడిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టకుండా ఇవాళ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను నిరుద్యోగ పక్షాన. చాలా కీలకమైన అంశాన్ని చెప్పారు విజయ్ గారు. మనం చూస్తున్నాం, విజయ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు కష్టపడి వారి తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోసి హైదరాబాద్కు వచ్చి లైబ్రరీలో గంటల తరబడి, రోజుల తరబడిగా కష్టపడి చదివిన విద్యార్థులు, నిరుద్యోగ యువతలకు సంబంధించిన యువకులకు సంబంధించిన ఆశలన్నింటినీ కూడా ప్రభుత్వం వమ్ము చేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో గ్రూప్ 1కు సంబంధించిన ఈ మొత్తం పరీక్షల నిర్వహణలో లోపం మాత్రమే కాదు, దీని వెనుక భారీ స్కామ్ ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఏకంగా నిరుద్యోగులకు సంబంధించిన నేతలు కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఈ అంగడి సరుకుగా మార్చేసిన ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరపాలంటే తప్పకుండా కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిన డిమాండ్ కూడా రోజు రోజుకు మరింతగా ఊపందుకుంటున్న పరిస్థితి కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు నిన్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున కదం తొక్కారు, నిరసనలతో హోరెత్తించిన సందర్భం. బీఆర్ఎస్వి నేతలు కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలోని అనేక విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీల వద్ద కూడా పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. హైకోర్టే స్పష్టంగా మొత్తం వ్యవహారంపై తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా దీనిపై రానున్న రోజుల్లో వాస్తవాలను బయటపెట్టి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉందనే అంశం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వాసు గారు, 2 కీలకమైన అంశాలు, సంక్షోభాలు తెలంగాణలో ప్రతి ఒక్కరిని కూడా కుదిపేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఓవైపు నిరుద్యోగుల్లో చాలామంది రైతు బిడ్డలే ఉంటారు. రైతు బిడ్డలు హైదరాబాద్లో అలాగే జిల్లాలో ఇబ్బందులు పడుతూ ఉంటే గ్రామాల్లో రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు యూరియా సంక్షోభంతో. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తానికి పంటలు పూర్తిగా ఎదగకపోవడంతో పశువుల మేతకు రైతులు వదిలిపెడుతున్న బాధాకరమైన దృశ్యాలు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి ముదురుతున్న ఈ సంక్షోభాలను? డెఫినెట్లీ అండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 22 నెలల పాలనలో ఇక్కడ రైతు బిడ్డలు, అక్కడ రైతులు ఇద్దరు కూడా కొట్టుమిట్లాడుతున్నారు. గ్రామీణ వాతావరణం దగ్గరనో గ్రామాలలో రైతులు ఉన్నారు. హైదరాబాద్ లాంటి పట్టణాలలో లేదా వరంగల్ లాంటి పట్టణాల్లో ఎక్కడెక్కడైతే పట్టణాలలో కోచింగ్లు తీసుకొని చదువుకునే పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు అంతా కూడా పట్టణాలలో ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతున్నదంటే మొత్తానికి రాష్ట్రంలో ఒక సంక్షోభం నెలకొన్నది. ఇవాళ ప్రధానంగా నాడు ఎన్నికల కోసం ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు, ఇది రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వెళ్ళిన ఫోటో అండి ఇది. ఆనాడు అశోక్ నగర్కి వెళ్ళి రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులతో మాట్లాడింది ఏంది? మా ప్రభుత్వం రాగానే
మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము అని చెప్పిండు. ఓకే, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. నీ 2 లక్షలు దేవుడెరుగా, నీ 2 లక్షలు దేవుడెరుగా. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన 503 పోస్టులను సరిగా నింపలేక సరిగా పరీక్ష నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం అయిపోయింది కదా ఇప్పుడు ఈ రాష్ట్రంలో. సో ఇప్పుడు మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కింద కష్టం పడి కాయ కష్టం పడి డబ్బులు పంపిస్తే కోచింగ్లకు వాటికి పెట్టి ఇవాళ మీరు చేసే పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోయింది కదా. రాహుల్ గాంధీ గారు మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత 30 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు టీజీపీఎస్లో. మీరు అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి పైన ఉన్నది డెఫినెట్గా. ఇవాళ రాష్ట్రంలో ఒక యూరియా బత్త ఇయ్యలేని దద్దమ్మ ప్రభుత్వం అండి ఇది. యూరియా బత్త ఇలా బ్లాక్ మార్కెట్లో దొరుకుతూ ఉన్నది. 500-600 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది రైతులకు. ఎందుకు రావాలి ఇలా? ఇవాళ రైతులకు యూరియా లేక వేసిన పొలాలు మొత్తం ఎర్రబారినాయండి. ఇలా ఆ ఏపుగా ఎదగడానికి పొలానికి కానీ వరికి కానీ లేకపోతే పత్తికి కానీ బలం చేకూరడానికి యూరియా వాడతారు రైతులు. సో ఇలా ఆ యూరియా లేకపోవడం వల్ల, ఆ యూరియా సరైన సమయానికి అందకపోవడం వల్ల ఉన్న పంటలు నాశనం అవుతాయని చెప్పి పత్తినైతే ఒక రైతు స్వయంగా పత్తి చేనులో పోయి పత్తి పీకేసిండు. ఈ ప్రభుత్వం చేయబట్టి నాకు యూరియా బత్తాలు రావు, ఇక ఈ పత్తి ఇక్కడ ఉన్నది, దీని బలం మొత్తం పోయింది, ఇది ఎదుగుతలేదని చెప్పి పీకేసిన సందర్భం కూడా ఉన్నది. పంటలు కాలబెట్టుకుంటున్న పొలాలని ఇలా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే ఆనాటి పరిస్థితులను తీసుకొస్తా అన్నాడు. ఆనాటి పరిస్థితులను తీసుకొచ్చినవయ్యా నువ్వు రేవంత్ రెడ్డి గారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పరిస్థితులు తెలంగాణలో ఉండే, రైట్, ఏ విధంగా చెప్పుల లైన్లో పెట్టుకొని పాస్బుక్ లైన్లో పెట్టుకొని యూరియా బత్తాలు తీసుకున్నారో మళ్ళీ ఆ పరిస్థితులను ఇవాళ తీసుకొచ్చినావు. రైట్, ఇలా నిరుద్యోగులకు కూడా గదే ఒక్కొక్క పోస్టుకు 3 కోట్లు పెట్టి అమ్ముకుంటున్న వైరం మేము ఆనాడే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇలా ఉద్యోగాలను అమ్ముకుంటుంది అంగట్లో సరుకు లెక్క. ఇలా గదే పని చేస్తా ఉన్నావు. ఇలా గ్రూప్ 1లో ఉద్యోగాలను అమ్ముకున్నావు. సెంటర్కు సెంటర్ బల్క్గా మాట్లాడుకోవాలి. ఒక పక్క సీఎంఓ, ఒక పక్క మంత్రులు, ఎమ్మెల్సీలు, గెలిచిన ఎమ్మెల్సీలు ఇలా టీజీపీఎస్కి అనేక సార్లు పోయిండు. ఆ వీడియోలు బయట పెట్టండి. ఎందుకోసం పోయిండు, ఏం మాట్లాడడానికి టీజీపీఎస్కి ఒక జ్యుడిషియల్, ఆ జ్యుడిషియల్కు రాజకీయ నాయకులకు ప్రమేయం ఉండదు. ఎందుకు పోయిండ్రు, దీని వెనుక ఎవరున్నారు? డెఫినెట్గా జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిందే, విచారణ చేపట్టాల్సిందే, బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇది డెఫినెట్గా ఇలా నిరుద్యోగులు వాపోతున్నారు. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని సబ్ కలెక్టర్ పోస్టులు ఇస్తా అని చెప్పి మీరు పైసలు తీసుకుని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ తేలాలంటే తప్పకుండా జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిందే. ఈ పైన ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎస్, విజయ్ గారు, వాసు గారు చెప్పినట్టు ఓవైపు మనం చూస్తూ ఉన్నాం 2 సంక్షోభాలు తెలంగాణను తీవ్ర రూపంలో కుదిపేస్తున్న పరిస్థితి. ఓవైపు రైతు బిడ్డలు అవసరాలు పడతా ఉన్నారు ఉద్యోగాల కోసం. గ్రామీణ ప్రాంతాల్లో రైతులైతే పూర్తిగా యూరియా సంక్షోభంలో రోజు రోజుకు చితికిపోతున్న సందర్భం కనిపిస్తుంది. పంటలన్నీ కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని పశువులకు మేతగా వదిలేస్తున్న దయనీయమైన దృశ్యాలు. ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? దీన్ని ఏ విధంగా చూసే అవకాశం ఉంది? నిక్కచ్చిగా మనం ఏ పత్రిక చూసినా లేకుంటే బయట మనం పరిస్థితి చూసినా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు ఈ వార్తను కవర్ చేస్తలేవు. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఎఫెక్ట్ అయ్యే విషయం కాబట్టి వాళ్ళకి అది పట్టింపు లేనట్టున్నది. కానీ ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఈ రైతు వేదికలు ఉంటాయో అక్కడ బారులు తీరిన రైతులు యూరియా బస్తాల కోసం గంటలు గంటలు మూర్చపడి సోషిల్లి కింద పడిపోతుంటే హాస్పిటల్కి వేసుకుంటే సిఆర్పీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ అంత దారుణమైనటువంటి ఫెయిల్యూరు కళ్ళ ముందట కనబడుతుంటే కనీసము ఈ ప్రభుత్వము మారాలి, కొత్తగా ఏదో తెలంగాణలో రావాలని ఆకాంక్షించినటువంటి ఒక మేధోవర్గంగా చెప్పుకున్న వాళ్ళు ఇవాళ ఆ పేద రైతుల పక్షాన ఒక పత్రికా సమావేశం పెట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళని ఆదుకోవాలని చెప్తలేదు. ఇవాళ మేము బోనసులు మొత్తం వడ్లు కొన్నాము, వడ్ల అన్నిటికీ బోనసులు ఇచ్చినాం అన్న వాళ్ళము. ఇంటికో 2 యూరియా బస్తాలో 1 యూరియా బస్తానో ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది అందరూ సామాన్యమైన రైతులు, పల్లెటూరు వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా అమాయకంగా వేస్తున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎట్టి పరిస్థితులలో ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, ఉండదు. ఉండకపోగా
బాగా కోపం వచ్చి ఆ ఎండకు ఆకలికి తర్వాత ఆవేదన, నా పంట ఎండిపోతున్నది, నాకు ఇవాళ కూడా ఆ వారమే నిలబడుతున్నా, నాకు ఇవాళ కూడా బస్తా దొరకదు అన్నవాడు ఆవేశంతో ఏదన్నా మాట్లాడితే రైతుల మీద కేసులు పెట్టడానికి కూడా సిగ్గుపడతలేదు ఈ ప్రభుత్వం. నిరసన చెప్పిన వాళ్ళు ఎంత తీవ్రంగా అంటే వెనకట కరువు దాడులని చేసేది, అంటే భూస్వాములు బాగా పెత్తందారుల ఇండ్ల మీద పడి రైతులు తిండికి లేక బస్తాలు ఎత్తుకొని పోయేదన్నమాట. అప్పుడు నక్సలైట్లు వాళ్ళకు నాయకత్వం వహించేది వెనుక. గట్ల ఇప్పుడు యూరియా బస్తాల గోదాముల మీద కరువు దాడులు చేసే పరిస్థితి రైతులే స్వచ్ఛందంగా ఒక రాజకీయ పార్టీ లేనటువంటి వాతావరణం తెలంగాణలో ఎందుకు తెచ్చిండ్రు మళ్ళా? ఏం పరిస్థితి సార్ అది? ఇప్పుడు మేము పంట పెరిగింది, మేము ఇన్ని చేసినాము అన్ని చేసినాము, నీళ్లు లేకున్నా పంట పండించినామని చెప్పేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా కోసం ఎందుకు ఆలోచించలేదు? పోనీ ఆలోచించలేదు. ఇప్పటికైనా పెద్ద మొత్తంలో దాని మీద పరిశీలన చేసి అన్ని కావలసినంత స్టాక్ ని తొందరగా ఎందుకు తెప్పించి, ఇప్పుడు దాదాపు 1 month నుంచి మనం చూస్తున్నాం, నెల రోజులలో కూడా అట్లీస్ట్ సరే జరిగిన తప్పు జరిగింది, దాన్ని సవరిద్దుకొని ఏర్పడకుండా ఇవాళకైనా బస్తాలు అందించిన వాళ్ళ సంతృప్తితో ఉండేది. కానీ ఇంకా వారం 10 రోజులు అయినా కానీ వాళ్ళకు కావాల్సిన యూరియా అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆల్రెడీ 40-50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఎకరాన, కాబట్టి వాళ్ళు ఈ యూరియా కోసము 600-1000 రూపాయలు మనం బ్లాక్ కోసం చూస్తే ఉన్న పంట నాశనం అయ్యేటట్టున్నదని చెప్పి రైతులు ఇవాళ నల్ల బజార్లో వాళ్ళ వెళ్ళి యూరియా కొనుక్కొని పోయి చల్లుకుంటున్నటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంది. దాని మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ బస్తాలన్నీ నల్ల బజారుకు తరలినాయి, ఆ నల్ల బజారుకు తరలించిన వాళ్ళు వేరే వాళ్ళు, దాని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు అనేది కూడా రైతులు బహిరంగంగా పట్టుకుంటున్నారు. తరలిస్తున్న లారీలను బహిరంగంగా రెడ్ హ్యాండ్ గా పట్టుకొని రైతులు నిలదీసి వీటిని పోలీస్ స్టేషన్లో పెట్టుకుని బస్తాలను లొల్లి చేస్తున్నారు. సో ఇంత దారుణమైనటువంటి ఒక అశాంతి వాతావరణం ఇవాళ గ్రామాలలో నెలకొన్నది. ఈ పరిస్థితి మన తెలంగాణలో రాకుండా ప్రశాంతంగా పల్లెలు పంటలు పండించుకొని రోడ్ల మీద గిట్లా టన్నుల కొద్ది ధాన్యం ఆరబోసుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇప్పుడే మీ టీవీలో బ్రేకింగ్ చూస్తున్నాము, 500 బోనస్ రాలేదని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నారు, వెంటనే విడుదల చేయాలని. బోనస్ ఇచ్చినామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇదొక ఎగ్జాంపుల్ ఇవ్వలేదని చెప్పడానికి. రైతులకు సంబంధించిన అనేక నిర్లక్ష్యాలు జరిగినాయి. గతంలోనే మన టీవీ ఛానల్ డిబేటులో నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పినాను, ఇవాళ ఎన్ని ఎకరాల పంట అయితే నష్టపోయిందో యూరియా లేకుండా వాళ్ళందరికీ ఈ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్నారు, ఆ పంటకు ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయాన్ని ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, చేసుకుంటే బతికే వాళ్ళు. చాలా మంది కౌలు రైతులు సార్, పాపము కౌలు రైతుల గురించి చాలా గొప్పగా మాట్లాడితే మనం కూడా సంతోషపడ్డాము. అయ్యో వాళ్ళకు ఒక ఆసరా ఇస్తారట, సంవత్సరానికి 10,000 ఇస్తారట, అంటే ఇదో పద్ధతి బానే ఉందిలే, వాళ్ళని కూడా చూస్తున్నారు అనుకున్నాం. కానీ వాళ్ళ కౌలు రైతులకు 10,000 ఇవ్వకపోగా ఈ ఉన్న పొలాలు వాళ్ళు కౌలుకు పట్టుకొని ఏదో నిరుద్యోగులు బతుకుతారని అనుకుంటే ఇవాళ వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా నాశనం అయిపోతుంటే వాళ్ళు ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటది. ఇప్పటికే 1-2 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు వార్తలు వచ్చినాయి, చాలా దారుణం అది. వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వాళ్ళకు జరిగిన నష్టపరిహారాన్ని ఇస్తాన్ని ప్రకటించడంతో పాటు వాళ్ళకి ఫస్ట్ మనోధైర్యాన్ని ఇవ్వాలి, మీకేం కాదు మేము ఉంటామని. ఎందుకంటే రైతులు చాలా సున్నితమైన వాళ్ళు, మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఏం చేసుకోకండి మేము ఉన్నామనే ధైర్యం మాత్రం రైతులకు వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రతిపక్షాలు కూడా ఇవాళ మీరు వెళ్ళాలండి, ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ గ్రామాల్లో మనకు పొలాల్లోకి ఊర్లలోకి వెళ్ళి ఏం కాదు మేము మీకోసం పోరాటం చేస్తామని చెప్పి ధైర్యం చెప్పాలి. అధికార పక్షం తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది, మేము బాగానే చేస్తున్నామని ఎప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తారు, అది వేరే విషయం. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ రైతులకు పోయి అండగా నిలబడి తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఆ విధంగానే కింది స్థాయిలో పార్టీ నాయకులు కూడా ఇప్పుడు రాజకీయాలే కదా నడిపేది సమాజాన్ని, జెండాలే పట్టుకొని బహిరంగంగానే బాజాప్తా పోయి బీజేపీ వాళ్ళు కూడా పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోవాలి, కమ్యూనిస్టులు అనేటి వాళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళు కూడా జెండాలు పట్టుకొని పోవాలి. వాళ్ళు ఉంటే జర వెతికే పని పెట్టాలి. ఎందుకంటే పేదవాళ్ళ కోసము అనగాట్ల వాళ్ళ కోసం అని మనకు ఒక ఆశ ఉండే వాళ్ళ మీద. అసలు ఆ జెండానే కనబడతలేదు ఎక్కడన్నా చూద్దామంటే. ఇప్పుడు నిరుద్యోగుల కోసం కూడా వాళ్ళు ఇంతకుముందు మస్తు పోరాటాలు చేసి దెబ్బలు తినేటోళ్ళు, ఉనిపకంచాలు దాటేటోళ్ళు, పీడిఎస్ వాళ్ళు, సిపిఐ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అవే ఉండేటి. అసలు అవి మనం తెలంగాణలో లేకుండా పోయినాయి. వాళ్ళు లేకుండా మాయ. కానీ ఇప్పుడు రాజకీయాలలో లబ్ధి పొందుతున్న పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీలు వాళ్ళ రైతుల పక్షాన పోయి జెండాలు పట్టుకొని పొలాలలో పాతుకొని నిలబడాలి. ఆ
ఆ బలహీనల కోసం ఇవాళ మేము ఉన్నామని చేయాలి. ఒక్క రైతు కూడా మనం ఇవాళ తెలంగాణ నుంచి లాస్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతులెత్తేసినటువంటి పరిస్థితి ఉంది. Okay. కాబట్టి ఇప్పుడు తప్పకుండా మనం అందరం సమాజంలో రైతుల కోసం అండగా ఉండమనే సమాచారాన్ని మాత్రం ఇయ్యాలి. టీ న్యూస్ లాంటి ఒక బాధ్యత కలిగిన సంస్థ కూడా రైతుల కోసం ఎప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేసి వాళ్ళకు ధైర్యాన్ని నింపాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్ మనం చూస్తా ఉన్నాం. ఏకకాలంలో 2 సంక్షోభాలు తెలంగాణను కుదిపేస్తున్న పరిస్థితి. తెలంగాణలో అత్యధిక శాతం జనాభా కలిగిన రైతాంగం ఓవైపు, మరోవైపు నిరుద్యోగ యువత ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆవేశం కూడా రోజు రోజుకు కట్టలు తెంచుకుంటున్న సందర్భం. ఓవైపు యూరియా సంక్షోభం, మరోవైపు గ్రూప్ 1కు సంబంధించిన వైఫల్యం అంతా కూడా తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. 10 ఏళ్ల పాటు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా తయారైంది అనేది కూడా ప్రతి ఒక్కరూ ప్రతి చోట కూడా చర్చించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.